భారతదేశంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మరో 2 రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి ఇంజన్ రహిత ట్రైన్ ఇది. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య తిరిగే ఈ రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దేశంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే ట్రైన్ 18 వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ వారణాసి మధ్య వారానికి 5 రోజుల పాటు నడిచే ఈ ట్రైన్ ఎల్లుండి నుంచి పట్టాలెక్కనుంది. మరోవైపు ట్రైన్ 18 సర్వీస్ ప్రారంభానికి ముందు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి రైల్లోని కోచ్లను ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించారు. देश के सबसे व्यस्त रूटों को प्राथमिकता देकर उन्हें पारंपरिक ट्रेनों से मुक्त किया जा रहा है. बिजली से चलने वाली ट्रेनों में हम देख रहे हैं कि प्रदूषण भी कम होगा, डीजल का खर्च भी बचेगा और ट्रेनों की गति भी बढ़ जाएगी. जाहिर है रेलवे को आधुनिक बनाने के इन प्रयासों रोजगार के नए अवसर भी बने हैं. मुझे बताया गया है कि 2014 से लेकर अब तक करीब 1.5 लाख कर्मचारियों की नियुक्ति रेलवे में हुई है. अभी जो भर्ती अभियान चल रहा है उसके बाद ये संख्या 2.25 लाख तक पहुंचने की उम्मीद है. అటు ఢిల్లీ నుంచి 6 గంటలకు బయలుదేరే వందే భారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు వారణాసికి చేరుకుంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఈ రూట్లో ప్రయాణించేందుకు 12 గంటల సమయం పడుతుంది. కానీ ట్రైన్ 18 మాత్రం 8 గంటల్లోనే ఢిల్లీ నుంచి వారణాసికి చేరుకుంటుందని వెల్లడించారు. మొత్తం 16 కోచ్లుండే ఈ ట్రైన్లో 1100 మంది ప్రయాణించే వీలుంది. దేశంలో తొలి ఇంజన్ రహిత రైలుగా ఈ ట్రైన్ 18 గుర్తింపు తెచ్చుకుంది. 180 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ ప్రయాణించనుంది. నేషనల్ డెస్క్, భారత్ టుడే.